హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాగ్. మనందరి ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ దోశ. మా ఇంట్లో అయితే వారం మొత్తం పెట్టిన తింటారు. సో వారం అంతా ఒకే రకంగా కాకుండా ఇప్పుడు కారం దోశ తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. చాలా సింపుల్ రెసిపీ. కొన్ని ఎండుమిరపకాయలను తీసుకుని వాటిని వేడి నీళ్ళలో ఒక 5 minutes పెట్టాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి మనం వేసి పెట్టుకున్న ఎండుమిరపకాయలు, కొన్ని వెల్లుల్లి రెబ్బలు అండ్ కొంచెం ఉల్లిపాయ అండ్ కొంచెం జీలకర్ర, ఉప్పు అండ్ కొంచెం చింతపండును కూడా వేసి మంచిగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. కావాలి అంటే మనం దాంట్లోకి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ అయితే మిక్సీ పట్టుకోవచ్చు. ఎండుమిర్చి అంతా బాగా పేస్ట్ అయ్యేలాగా ఒక మెత్తని పేస్ట్ లా వచ్చేంత వరకు మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మంచిగా దోసేసుకుని దాంట్లోకి ఈ ఎండుమిర్చి మన కారానికి తగ్గట్టు ఎంత కావాలో తీసుకొని స్ప్రెడ్ చేసుకుని దానిపైన నెయ్యి వేసుకుని కాల్చుకుంటే టేస్ట్ అయితే అద్దరిపోతుంది. ఎవరైనా ట్రై చేయండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్. సొగసు పంచుతున్న